హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మనం చూస్తూ ఉంటాం సార్, తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా బ్రాహ్మణులే నియమిస్తూ వస్తూ ఉంటారు. సో అది ఆనవాయితీని కూడా చెప్తూ ఉంటారు. అయితే వేరే కులాల వారికి ఇలా ప్రధాన అర్చకులుగా చేసే వెసులుబాటు ఏమన్నా కల్పించారా? అటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? మరి ఉండే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? మీరేం చెప్తారు? ఎందుకు అంటారు? అంటే అర్చన అనేది బ్రాహ్మణులే ఎందుకు చేస్తున్నారు అనేది చాలా సందర్భాల్లో చాలామంది ఈ ప్రశ్నని లేవనెత్తిన పెద్దలు ఉన్నారు. అయితే ఆగమ శాస్త్రం తెలియటం అంటే మంత్రం అనేది అక్కడే ఉంది కాబట్టి, ఆ విద్య అక్కడే ఉంది కాబట్టి, ఆ కులంలోనే ఉంది కాబట్టి, వైదికం అనేది వైదికం, వేదం, మంత్రం ఇవన్నీ రిలేటెడ్ పదాలు కాబట్టి అక్కడే ఉంది ఆ విద్య కాబట్టి వాళ్ళే చేస్తూ వస్తున్నారు. ఎవరైనా నేర్చుకుని చేయవచ్చు కదా అనేటువంటి ఆలోచన కొంతమందికి గతంలో వచ్చిన మాట వాస్తవం. అంటే త్రిపురనేని రామస్వామి గారు ఒక ప్రయత్నం చేశారు. ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటే పోతుంది కదా, వీళ్ళని పిలిచి పెళ్ళిళ్ళు ఇలాంటి వాటికి కూడా వాళ్ళే రావాలి కదా, పురోహితులే రావాలి, పురోహితులు అర్చకులు వాళ్ళే వచ్చి చెయ్యాలి అనేటువంటి ఒక పద్ధతి. దాన్ని బ్రేక్ చేయడానికి ఒక ప్రయత్నం చేశాడు ఆయన. ప్రయత్నం చేసి ఎవరైనా నేర్చుకుని చేయవచ్చు అనేది ఒక పద్ధతి. లేదు, మనం ఒక పద్ధతి డిజైన్ చేసుకుని ఆ పద్ధతిలో పెళ్ళిళ్ళు ఇలాంటి క్రతువులు చేసుకుందాం అనేది ఒక పద్ధతి. అలాగే ఏ కులాలు వెడుతున్నాయో అంటే ఇప్పుడు దళిత వాడల్లో పెట్టినటువంటి ఆలయాలకి దళిత అర్చకులనే పెట్టచ్చు అనేది ఒక పద్ధతి పాటించారు. దళిత గోవిందం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా టిటిడి కూడా. అయితే అక్కడ జరిగేటువంటి క్రతువులు అన్నిటికీ వాళ్ళే అర్చకత్వం కూడా, పౌరోహిత్యం కూడా వహిస్తారు. వాళ్ళని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇలా ఒక సెక్షన్ ఉంది ప్రతి కులంలోనూ, ఒక పూజారి సెక్షను. అంటే ఈ క్రతువులు చేయటానికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. అయితే అగ్రకులాలన్నీ కూడా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ కొనసాగటం కనిపిస్తుంది. ఈ అగ్రకులాలలో నుంచి కమ్మ కులానికి చెందినటువంటి త్రిపురనేని రామస్వామి గారు ప్రశ్నించినప్పటికీ ఈ రోజుకి ఆ ఏరియాలో ఆయన విడిగా ఒక సెట్ని తయారు చేసే ప్రయత్నం చేశాడు, కమ్మ బ్రాహ్మలు అని. ఈ కమ్మ బ్రాహ్మలు అనేటువంటిది అక్కడ వరకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు అది కూడా పెద్దగా కనిపించడం లేదు అక్కడ. మనం ఎందుకు నేర్చుకోకూడదు అనే ప్రశ్నలో నుంచి త్రిపురనేని గోపీచంద్ గారు చెప్పినట్టు, ఎందుకు అని ప్రశ్నించిన మా తండ్రికి అంకితం అని చెప్పి రాస్తాడు ఆయన, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాలు. అలాగా అలా ప్రశ్నించాడు ఆయన. అదొక పద్ధతి నడిచింది. కింది కులాల్లో వాళ్ళ వ్యవహారాలు చేయడానికి వాళ్ళ పురోహితులు ఉంటారు. అగ్రకులాల్లో బ్రాహ్మల్ని పీల్చి చేయించుకోవటం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. మారిపోయి కమ్మ బ్రాహ్మలు అనే వ్యవహారాన్ని కూడా పక్కకి నెట్టి వీళ్ళు బ్రాహ్మలతోనే ఆ క్రతువులు చేయించడం అనేది చూస్తున్నాం మనం. ఇలా నడుస్తున్నటువంటి టైంలో ఒక దశలో ఎన్టీ రామారావు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎండోమెంట్ యాక్ట్ అని తీసుకొచ్చాడు ఆయన. చల్లాకొండయ్య కమిషను, ఎండోమెంట్ యాక్టు, దానికి సంబంధించిన ప్రకంపనలు అది సుప్రీంకోర్టులో కొట్టివేతకు గురైంది. ఆయన ఏమనుకున్నాడంటే అనువంశిక అర్చకత్వం రద్దు చేయాలి అనుకున్నాడు. అంటే పూజారి కొడుకే పూజారి అవటం ఇలా నడిచేది, దీన్ని కట్ చేయాలనుకున్నాడు. దీన్ని కట్ చేయాలి, అనువంశిక అర్చకత్వం రద్దు, అలాగే వీళ్ళకు కూడా రిటైర్మెంట్ పెట్టాలి, పింఛన్ ఇద్దాం, రిటైర్మెంట్ పెట్టి పింఛన్ ఇద్దాం, అలాగే రిక్రూట్మెంట్ కూడా ఒక బోర్డు నుంచి జరగాలి అనేది అనుకుని దీనికి ఒక ప్రామాణికత ఉండాలి. అంటే వేద విశ్వవిద్యాలయం అనేది ఒకటి ప్రారంభించి అన్ని కులాల వారికి అందులో అంటే రిజర్వేషన్ పద్ధతిలోనే సీట్లు కేటాయించి అన్ని కులాల వారికి వేదం నేర్పి వారి నుంచి అక్కడ ఉత్తీర్ణులైన వారితో అన్ని ఆలయాల్లోనూ అర్చన చేయించాలి
ఇవి ఇలా రిక్రూట్ అయిన వాళ్ళు ప్రమోషన్ కేటగిరీలో ప్రధాన అర్చకుడైనా కావచ్చు. ఒక దళితుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ప్రమోట్ అవ్వచ్చు. అలాంటి ఛాన్స్ ఏదైనా ఉంటుందా? అలాంటి చర్చలు జరిగినాయి. అయితే ఆయన ప్రస్తావించలేదు, కానీ దానిలో ఇది చేయటం ద్వారా అలాంటి అవకాశం ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందా అన్న పద్ధతిలో ఆ రోజున చర్చ జరిగింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు 87 నాకు తెలిసి. ఓకే. అయితే అప్పుడు యతిరాజారావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాడు. అంటే రామారావు గారి ప్రతిపాదన అది సీఎంగా. ఆయన కొంత ఆయన్ని అంగీకరింపజేసే ప్రయత్నం చేశాడు, కానీ అది అవ్వలేదు. ఫైనల్గా ఆయన వెళ్ళి ఆ డ్రాఫ్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అది కోర్టుకు వెళ్ళింది, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అది వీగిపోయింది. అంటే అర్చక మండలే గెలిచింది, అర్చకులు గెలిచారు. ఎన్టీ రామారావు ఈ రిటైర్మెంట్ పెట్టి ఈ అనువంశక అర్చకత్వం రద్దు అని చెప్పినప్పుడు అలంపూర్లో, మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లో జోగులాంబ గుడి చాలా ప్రసిద్ధి అక్కడ. అదే ఊళ్ళో నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. అందులో నాకు గుర్తున్నంత వరకు భీమసేనాచార్య ఆయన పేరు, అర్చకుడు. ఆయన గర్భగుడిలో గంటకి ఉరేసుకుని చనిపోవటం జరిగింది. అంటే రిటైర్మెంట్ ఎలా పెడతారు మీరు అర్చకులకి అనేది ఒక ప్రశ్న. ఓకే. రెండోది అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేయడానికి మీరెవరు అనేది. దీంతో అర్చక మండలి తీవ్రంగా రియాక్ట్ అయ్యి, ఎక్కడ గుళ్ళ మీదకి వస్తున్నారు వీళ్ళు, ప్రభుత్వానికి గుడికి సంబంధం ఏమిటి? ప్రతి ఆలయము ప్రభుత్వం నిర్మించలేదు, ఎవరో నిర్మించారు. నిర్మించిన వాళ్ళు దాని పోషణ కోసం ఏదో కొంత భూమి లేకపోతే మరొకటి ఒక ఆధారు ఏర్పాటు చేశారు. దాని ఆదాయంతో అది బతుకుతోంది. ఇక్కడ ప్రభుత్వం ఎంటర్ అవటం అనేది ఎందుకు జరుగుతోంది అంటే, మీరు హుండీ పెట్టినప్పుడు వసూళ్ళు ఉంటాయి కాబట్టి ఆ వసూళ్ళు వ్యవహారాలు చూడటానికి ఒక దేవాదాయ శాఖ అనేది ఎంటర్ అవుతోంది. అందుకని అసలు ఆదాయమే లేకుండా చేస్తే, ప్రజల నుంచి ఆదాయం లేకుండా చేసి, ఎవరైతే గుడి కట్టించిన దాతలు ఇచ్చినటువంటి ఇవి ఉన్నాయో, ఏర్పాటు చేసినటువంటి శాశ్వత నిధులు ఉన్నాయో, వాటి నుంచి వినియోగం చేసి ఈ ప్రజల నుంచి తీసుకునేటువంటి రోజువారీ వసూళ్ళు లేకుండా చేస్తే వాళ్ళకేం సంబంధం ఇక్కడికి రావడానికి దేవాదాయ శాఖకి అనే ఉద్దేశంతో చాలా ఆలయాల్లో హుండీలు తీసి బయట పారేశారు. ఎన్టీ రామారావు గారి ఎండోమెంట్ యాక్ట్కి నిరసనగా. అదే టైంలో ప్రారంభమైంది చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఆయన సౌందరరాజన్ గారు, ఆయన బ్రదర్, ఆయన హిందుస్థాన్ లెవర్లో పనిచేసేవాడు. సౌందరరాజన్ గారు అన్నగారు, ఆయన చాలా పెద్ద పోస్టులోనే ఉన్నాడు అక్కడ. ఆయన రాజీనామా చేసి వచ్చేసాడు ఇక్కడికి గుడి పరిరక్షణ కోసం. అలాగే ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద పొజిషన్లోనే ఉన్నాడు సౌందరరాజన్. ఆయన కూడా రిజైన్ చేసి వచ్చేసాడు. వచ్చేసి ఈ హుండీ బయట వేసి, మేము ఏ రకమైనటువంటి ఇది తీసుకోము, ఇక్కడ ఏ టిక్కెట్లు ఉండవు, ఎవరైనా సరే ముందు వచ్చిన వారికే దర్శనము చేసుకున్న తర్వాత ఎవరైనా సరే బయటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి 2 చెప్పులు వాళ్ళే పట్టుకెళ్ళాలి, కానీ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ప్రజల నుంచి ఏ రకమైనటువంటి ఆదాయం ఆలయానికి లేదు అని చెప్పడం. ఇలా చెప్పడం ద్వారా దేవాదాయ శాఖని గుడిలోకి రాకుండా చేయటం అనే ఒక కార్యక్రమం చేశారు. ఓకే. ఇది చిలుకూరు భక్తి విప్లవం పేరుతో రకరకాల వ్యాసాలు వచ్చాయి అప్పట్లో. ఇలా చాలా ఆలయాల్లో జరిగింది. తర్వాత అర్చక మండలి ఇవన్నీ కోర్టులకు వెళ్ళారు. ఎండోమెంట్ యాక్ట్, రామారావు తీసుకొచ్చిన యాక్ట్కి వ్యతిరేకంగా చాలా చర్చ జరిగింది. ఈలోపు ఆయన చనిపోయారు, ఎన్టీఆర్. ఆ తర్వాత వైఎస్ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ప్రచారం ప్రారంభించిందే చిలుకూరు నుంచి ఆయన ప్రారంభిస్తూ
మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఎండోమెంట్ యాక్ట్ రద్దు కోసం మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. మీకు సానుకూల నిర్ణయం వచ్చేందుకు ప్రభుత్వం వంతు నుంచి ప్రభుత్వం సహకరిస్తుంది మేము అధికారంలోకి వస్తే అని చెప్పాడు ఆ రోజు మీటింగ్లో. చెప్పి ఆయన అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాడు. సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో, వైఎస్ హయాంలోనే సుప్రీంకోర్టు వాళ్ళకి పాజిటివ్ డెసిషన్ ఇచ్చింది అర్చకులకి. అలా అది వీగిపోయింది. అలా రకరకాల సందర్భాల్లో టీటీడీ అంటే తిరుమల లాంటి ఆలయాల్లో ఎవరినైనా అర్చకుడిగా నియమించవచ్చు అనేటువంటి ఆలోచన చాలా సందర్భాల్లో ముందుకొచ్చింది. ఇది ఆచరణకి జరిగిపోతుంది అనే మాట కూడా అనుకున్నారు. దాని మీద విస్తృతమైన చర్చలు జరిగినాయి, కానీ ఎప్పుడూ అది సానుకూల పడలేదు. ఒకటి ఇది చాలా సెన్సిటివ్ వ్యవహారం కూడా. ఈ సెన్సిటివ్ విషయం అందరూ యాక్సెప్ట్ చేసేది కూడా కాదు. ఇదేదో సమాజం మీద నిరసనగాను విప్లవంగాను భావించేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది విప్లవం కాదు, అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి కదా, దేవుడి సృష్టిలో అందరూ ఒకటే కాబట్టి ఎవరికైనా అవకాశం కల్పించవచ్చు కదా అని మాట్లాడినా అంగీకరించే పరిస్థితులు లేనప్పుడు, ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజాభిప్రాయానికి అనుకూలంగా, మనోభావాలకు అనుగుణంగా, ముఖ్యంగా మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకెళ్ళకపోతే లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అనే ఉద్దేశంతో అదే పద్ధతి కొనసాగుతుంది. రమణ దీక్షితులు గారో లేకపోతే మరొక దీక్షితులు గారో, వీళ్ళే వేణుగోపాల దీక్షితులు గారో వీరే ఉంటారు జనరల్గా. టీటీడీ ఈవోగా కూడా సాధ్యమైనంత వరకు బ్రాహ్మణులనే తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాగే టీటీడీ చైర్మన్గా మాత్రం ఇతర కులాల వాళ్ళని తీసుకున్నప్పటికీ, అంటే కొన్ని సందర్భాల్లో ఒకసారి ఎప్పుడో నాగిరెడ్డి గారు కూడా చేశాడు, విజయ నాగిరెడ్డి. అయితే వీళ్ళందరూ చేసినప్పటికీ హిందూ మతంకి చెందినవారు అనేటువంటి ఉద్దేశం, అలా ఇతర కులాల వాళ్ళనే పర్టికులర్గా అగ్రకులాల వాళ్ళకే అవకాశాలు దక్కినాయి. మొత్తం టీటీడీ చైర్మన్గా కూడా దళితుడు ఉన్నట్టుగా మనకు ఎక్కడా కనిపించదు. ఎవరైనా ఉన్నారేమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అగ్రకులాల వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇది ఒక అంటే దీనిలో భక్తుల మనోభావాలు ఇవన్నీ ముడిపడి ఉండటం వలన జరిగేటువంటి ఇబ్బంది అనే మాత్రమే అనుకోలేం, కానీ దీన్ని కాపాడుకునేటువంటి ఒక స్ట్రక్చర్ ఉంది అక్కడ. ఆ స్ట్రక్చర్ ఉండటం వలన గవర్నమెంట్ దాన్ని బ్రేక్ చేసి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, అనివార్యత. దాన్ని బ్రేక్ చేయాలని ట్రై చేసిన 2 సందర్భాల్లోనూ పెద్దగా ఫలితం రాలా. ముఖ్యంగా ఎండోమెంట్ యాక్ట్ విషయంలో ఎన్టీ రామారావు గారు కొంత వ్యతిరేకత తీవ్ర స్థాయిలోనే ఎదుర్కొన్నాడు. ఆయన అంటే యతిరాజారావు గారి అబ్బాయి, ఆయన మరణానంతరం ఆయన అబ్బాయితో, ఆయన కుమారుడు వరంగల్లో ఉంటాడు, ఆయనతో ఎప్పుడో మాట్లాడినప్పుడు ఆయన ప్రైవేట్ టాక్లో ఒక మాట అన్నారు, మా ఫాదర్కి ఆ గిల్టీ ఉండేదండి, ఎండోమెంట్ యాక్ట్ ఆయన టైంలో వచ్చింది అనే గిల్టీ ఉండేది. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో ఓడిపోయాడు ఆయన, పార్టీ కూడా ఓడిపోయింది. 89